హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ అవర్ టాపిక్ ఇస్ ఇక్కడ మనం టాన్ క్యాన్ వచ్చేసి ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం టాన్లో మనకి విత్డ్రా అయితే చేసాం. సో మీకు అప్డేట్ అయితే చెప్తాను. సో మీకు ఆల్రెడీ బైనాన్స్ యాప్లో విత్డ్రా చేసిన వాళ్ళకి ఇప్పుడు మీకు చాలామంది విత్డ్రా చేస్తారు. హెవీ ట్రాఫిక్ వల్ల రిఫండ్ అయితే చేస్తా అని చెప్పారు యాప్ వాళ్ళు. సో రిఫండ్ అయితే అయ్యింది. తర్వాత మీకు ఇక్కడ ఎలా విత్డ్రా చేయాలి చెప్పాను చూడండి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు రిఫండ్ అయిన అమౌంట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆర్ఎంఆర్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆన్ చైన్ విత్డ్రాల్ కొట్టాలి. ఒకసారి చైన్ వాళ్ళు చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సెండ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత 300 నాట్ అయితే ఫీ తీసుకుంటుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా ప్రాసెసింగ్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు పేమెంట్ అయితే ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఒకటి ఇక్కడ చాలామంది ఇక్కడ $151 13,000, సో $100 8,000 ఈ విధంగా 12,000 టాన్ అయితే చాలామంది ఏం చేస్తారు. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. మన గ్రూప్ ద్వారా చాలామంది ఏం చేస్తున్నారు. సో ఒకరికైతే 25,000 కూడా వచ్చేసాయి. చాలామందికి అయితే వచ్చాయి పేమెంట్ ప్రూఫ్ అయితే. ఓకేనా. సో మంచి మంచి ప్రూఫ్ అయితే వచ్చాయి. తక్కువ అయితే ఏం రాలేదు. $100 టు అప్ టు ఎక్కువనైతే వచ్చాయి. సో మీకు సో ఇప్పుడు టాన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఎలా విత్డ్రా చేయాలి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఇది హెవీ ట్రాఫిక్ వల్ల ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడైతే ఫ్రీ అయితే అయింది. సో ఇక్కడ మీకు నాట్ క్యాన్లో కాకుండా టాన్ స్పేస్ బేటాలో మీకు అయితే కనిపిస్తుంది. ఓకే. సో ఇక మోర్ అసెట్లో వెళ్ళండి. నాట్ క్యాన్ $37 ఉంది. దీనికోసం మీకు ఫస్ట్ కావాల్సింది టాన్ క్యాన్ ఫీ అయితే కావాలి. సో బ్యాక్ అయితే వస్తున్నాను. టాన్ క్యాన్ ఇక్కడ టాన్ క్యాన్ అయితే కావాలి. ఎలా అని మీకు చెప్తాను. సో వెయిట్ అయితే చేయండి. ప్రజెంట్ ఫీ ఎంతని చూద్దాం. టాన్ క్యాన్ ఎలా తెచ్చుకోవాలి చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ మోర్ అసెట్లో వెళ్ళండి. నాట్ క్యాన్లో వెళ్ళేసి మీరు సెండ్. ప్రజెంట్ నేను 5 అయితే ఉన్నాయిగా. అలాగే ఇక్కడ ఒకటి గమనించండి. కైన్ గీకోలో వెళ్తున్నాను చూడండి. బైనాన్స్ యాప్లోనే ప్రజెంట్ అయితే ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఇన్ని ఎక్స్చేంజ్లో ఏంటంటే గైస్ ఇక్కడ మనకి ఎంఎస్సి గ్లోబల్లో అండ్ బైనాన్స్ యాప్లో ప్రజెంట్ అయితే హై ప్రైస్ అవుతుంది. సో చూద్దాం, వెయిట్ చేయండి చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్ అండ్ ఇక్కడ బైబిట్ చూడండి. సారీ బైనాన్స్లో ఒక $50 అలా ప్రైస్ అయితే డిఫరెంట్ అవుతుంది. సో అదొకటి చూసుకోండి మీరు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ నేను సెండ్ పైన క్లిక్ అయితే చేస్తున్నాను. మీ టాన్ ఫీ గురించి అయితే చెప్తాను. ఓకే. ఇక్కడ టెలిగ్రామ్ కాంటాక్ట్ అయితే ఏం చేయకండి. మీరు ఎక్స్టర్నల్ వాలెట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు టాన్ అడ్రస్ అయితే మీరు కావాలి అండ్ డొమైన్ కూడా కావాలి. సో ఇక్కడ మీరు ప్రజెంట్ బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. బైనాన్స్ యాప్ అయితే కేవైసీ అయి ఉండాలి. ప్రొఫైల్లో మీరు ఇది ఒకటి చూడండి. వెరిఫైడ్ అయి ఉన్న అకౌంట్కి సెండ్ చేయండి, లేకపోతే రావు. అదొకటి చూసుకోండి. ప్రజెంట్ నేను ఇక్కడ స్పాట్లో వెళ్ళండి గైస్. స్పాట్లో వెళ్ళిన తర్వాత డిపాజిట్ అయితే చేయండి. ఇక్కడ నాట్ అయితే కొట్టండి. నాట్ కొట్టిన తర్వాత నాట్ క్యాన్ అయితే ఓపెన్ అయితే చేయండి. టాన్ క్యాన్ అయితే వస్తుంది. ఓకే. ఇక్కడ బోత్ మెమో అండ్ అడ్రస్ రికార్డ్ సక్సెస్ఫుల్ డిపాజిట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మీరు డిపాజిట్ అడ్రస్ తీసుకెళ్ళండి. ఓకే. నేను ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ తక్కువనే చేస్తున్నాను, మళ్ళీ మీకు నేను క్లారిటీ అయితే తెరుచుకోవడానికి. సో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ 0.01 వచ్చేసి ప్రైస్ అయితే ఉంది. 1 రూపీ అవుతుంది ప్రజెంట్ అయితే. అలా అయితే చూసుకోండి. 1 రూపీ కానీ తక్కువ ఉంది, ఎక్కువ అయితే లేదు. సో ఇక్కడ నేను 100 అయితే సెండ్ చేస్తున్నాను. ఎందుకంటే సో ప్రజెంట్ దీంట్లో ఏంటంటే కదా ఒక మిస్టేక్ అయితే చూడండి. ఇక్కడ టాన్ వాలెట్లో కాకుండా ఈ టాన్ స్పేస్ బేటాలో మన అమౌంట్ అయితే వెళ్ళింది అనమాట. సో ఇక్కడ టాన్కి అయింది. మీరు ఫస్ట్ రిసీవ్ ఆర్డర్ తీసుకురండి. డిపాజిట్ పైన క్లిక్ చేసి ఈ రిసీవ్ అడ్రస్ ఉంది. ప్రజెంట్ ఈ రిసీవ్ ఆర్డర్ కాపీ చేసుకోండి. మీకు టాన్ అడ్రస్ ఖచ్చితంగా కావాల్సిందే. సో గైస్ మార్నింగ్ అయితే ఓపెన్ చేసాను. 6 అయితే అవుతుంది చూడండి. ఈవినింగ్ నైట్ అయితే 12 తర్వాత ఫ్రీ అయింది. సో నేనైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టాన్ క్యాన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు సెండ్ అయితే కొట్టండి. ఈ టాన్ స్పేస్కి ఒక 0.3 అయితే సెండ్ చేయండి. ఎక్కువ వద్దు, 0.3 అయితే సెండ్ చేయండి. 0.1 ఆడుతున్నాను. సో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సెండ్ ఇప్పుడు కొంచెం సర్వర్ అయితే ఫ్రీ అయితే చేస్తారు. డన్ అయితే చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఈ టాన్ క్యాన్కి అయితే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం పేజ్ అనేది రీప్లేస్ చేయండి. సో టాన్ క్యాన్లో మీరు ఇక్కడ కొంచెం సక్సెస్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడైతే వచ్చేసింది. సో మాకు ఈ ప్రాసెస్ ఎందుకులే, వేరే ప్రాసెస్ చెప్పండి అంటే బ్రదర్ ఇక్కడ ఏం చేయండి, టాన్ స్పేస్ వెళ్ళండి. టాన్ క్యాన్ అవుతుందిగా, నాకు టాన్ క్యాన్ రిసీవ్ అయితే అయింది. సో టెలిగ్రామ్ వాలెట్ టు టెలిగ్రామ్ వాలెట్ అయితే ఈ విధంగా సెండ్ చేసుకోండి. లేకపోతే మాకు టాన్ క్యాన్ ఇక్కడ నుంచి కావాలి బ్రదర్ అంటే ఇక్కడ డిపాజిట్ ఉందిగా, డిపాజిట్ తీసుకెళ్ళేసి ఇక్కడ మీకు ఈ టాన్ రిసీవ్ అడ్రస్ ఉంది. ఎనీ ఎక్స్చేంజ్ మీరు బైనాన్స్ కానీ బైబిట్ కానీ ఏదో ఒక ఎక్స్చేంజ్ నుంచి అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. సో మీరు ఏ ఎక్స్చేంజ్లో అయినా కొంచెం ఒక $2 $3 పడుతూ గల టాన్ అయితే కావాలి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకెళ్ళండి. ట్రేడ్ తీసుకెళ్ళేసి ఇక్కడ ఏం చేయండి,
టాన్ యూఎస్డిటీ మీకు ఉంటుంది. ఓకే, ఏం చేయండి, ఒకటి వచ్చేసి ఇంత ఉంది కాబట్టి ఒక $2 పడుతుంది. సారీ, ఇక్కడ 0.3 అయితే మీరు తీసుకోవాలి. సో ఇంత ఉంటుందో తెలియదు, మనకి ఐడియా లేదు. సో మినిమం 0.36 అయితే తీసుకోవాలి. 36 తీసుకొచ్చి బై టాన్ అయితే కొట్టండి. ఓకే, బై టాన్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా స్పాట్లో వచ్చేయండి. ఎందుకంటే మీరు అనదర్ వే మీకు చెప్తున్నాను, ఈ ప్రాసెస్ మీరు తెలియాలి. సో ఎందుకంటే నేనైతే అక్కడ వాలెట్ టు వాలెట్ చేశాను కాబట్టి ఇక్కడ టాన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత విత్డ్రా అయితే కొట్టండి. ఫీ ఎంత ఉందో నాకు కూడా ఐడియా లేదు. ఇక్కడ టెంపరల్ అయితే అనుకూల అయితే చేశారు. సో ఇక్కడ ఏం చేయండి, మీరు సింపుల్గా టెలిగ్రామ్ వాలెట్ వచ్చేయండి, బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు యూఎస్డిటీ అయితే ఉంటుంది. యూఎస్డిటీ పైన క్లిక్ చేయండి. డిపాజిట్ పైన క్లిక్ చేసేసి మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వాలెట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ చెప్తాను, వెయిట్ చేయండి. సో అసలు లేదు, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ డాలర్స్ అని ఉంటుంది కదా, డాలర్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూఎస్డిటీ టీఆర్స్ నుండి కంటిన్యూ చేసేసి మీరు ఈ రిసీవ్ అడ్రస్ కాపీ అయితే తీసుకోండి. కాపీ చేసుకుంటా సో టెంపరీ ఇప్పుడు ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి ఇక్కడ యూఎస్డిటీ అయితే మీకు ఉండాలి. యూఎస్డిటీ కొన్న తర్వాత ఇక్కడ ఏం చేయండి, విత్డ్రా అయితే కొనండి. విత్డ్రా అయితే క్లిక్ చేయండి. కింద యూఎస్డిటీ అయితే క్లిక్ చేయండి. ఆ రిసీవ్ అడ్రస్ ఇక్కడ కొట్టేసి ట్రాన్ TRC20 మీకు కావాలి కాబట్టి ట్రాన్ TRC $1.5 ఫీ అయితే ఉంది గైస్. నేను ఏమైనా లో ఉంటే చెప్తాను, వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే మీకు ఆల్రెడీ వీడియో అయితే పెట్టేశాను, వెయిట్ చేయండి. సో ప్రజెంట్ చూడండి, టాన్ కాన్ ఎలా బై చేయాలి మీకు చెప్పాను ఈ వీడియోలో, డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చూసి మీరు టాన్ కాన్ బై అయితే చేసుకోండి. ఇప్పుడు వేరే ప్రాసెస్ అంతా డిఫికల్ట్ అయితే ఉంది, ఎందుకంటే ఫీ ఎక్కువ ఉంది, అవన్నీ వదిలేయండి. టాన్ కాన్ సెండ్ చేసుకోండి. 0.5 టాన్ కాన్ సెండ్ చేసుకున్నా. ఓకే, టాన్ స్పేస్ బెటర్ వెళ్తున్నాను. సో 0.3 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మీరు కిందికి వచ్చేసి $42 మీ నాట్ అయితే పెరిగింది. ఇప్పుడు కాయిన్ రేట్ వచ్చేసి మార్నింగ్ అయితే నైట్ వచ్చేసి 38, 39 వస్తుంది. ఇప్పుడు 42 అయితే వాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్టర్నల్ వాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు అడ్రస్ అయితే కావాలి కాబట్టి బ్యాలెన్స్ యాప్ లేకపోతే ఏదో ఒక ఎక్స్చేంజ్ అయితే నేనైతే బైబిట్ అయితే తీసుకుంటున్నాను, నాకు అందులోనే అవసరం అయితే ఉంది. సో మీరు బ్యాలెన్స్ అంటే అన్ని ఎక్స్చేంజ్లో సేమ్ ప్రాసెస్, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ బైబిట్లో కానీ బ్యాలెన్స్ సేమ్ ప్రైస్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ విత్డ్రా చేసిన నో ప్రాబ్లం. ఇక్కడ డిపాజిట్ పైన క్లిక్ చేసి నేను బైబిట్లో వేస్తాను, అదే బెటర్. లేదు మీకు ఏ ఎక్స్చేంజ్ ఉంటే ఆ ఎక్స్చేంజ్లో విత్డ్రా చేసుకోండి. ఇక్కడ పైన సెర్చ్లో నాట్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ నాట్ అయితే తీసుకోండి, టాన్ అయితే పెట్టుకోండి, రిసీవ్ అడ్రస్ ఓకే అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం నాట్ కానీ పెట్టుకున్నాం, టాన్ ఇంతవరకు పెట్టుకుంది. ఇక్కడ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు సెండ్ పైన క్లిక్ చేసి ఎక్స్టర్నల్ వాలెట్ పైన క్లిక్ చేసి అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఒకసారి కరెక్ట్ ఇచ్చారు లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. ఇక మొత్తం అయితే ఇచ్చేస్తున్నాను 5836, బట్ ఇక 40 చూపిస్తే మనకు వచ్చే $49 ఎక్కువనే వస్తుంది, నో ప్రాబ్లం. కంటిన్యూ చేయండి. ఇక్కడ మీకు కామెంట్ ఆర్ ట్యాగ్ ఆర్ మెమో. సో ఇక్కడ చాలామంది టాన్ కీపర్ యాప్లో నాకు ఒక 2 or 3 మెంబర్స్ అడిగారు. సో వాళ్ళు కూడా కామెంట్ ట్యాగ్ మెమో అంటే ఇక్కడ మెమో అయితే ఉంటుంది. ఓకే, కింద ఇక్కడ మేము ఎక్స్చేంజ్లలో, బట్ టాన్ ఫీ అయితే మీరు తీసుకోరా, ఓన్ రిస్క్తో చేయాలి. నేనైతే ఏం చేయలేను, మీకు అయితే వీడియో ఉందిగా, వీడియో వచ్చి తీసుకోండి. బట్ ఇక్కడ PQB ఉంది కదా, ఇక్కడ PQB చూసుకోవాలి లాస్ట్ది. అండ్ మేము 737 లాస్ట్ మేము 737 కొట్టేసి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సెండ్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ అండ్ సెండ్ అయితే కొట్టండి. ఓకే, డన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక 2 or 3 minutes మనకి పేమెంట్ అనేది బైబిట్ యాప్లో వచ్చేస్తుంది. ఇక్కడ డన్ అయితే కొట్టేస్తున్నాను. నేను కొంచెం వెయిట్ చేస్తాను. ఇక్కడ ఫీ వచ్చేసి 0.1 కట్ అవుతుంది అనుకున్నాను. కొంచెం టైం తీసుకుంటూ వెయిట్ చేయండి, నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ బైబిట్లో పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయిపోయింది, కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు. సో మీరు విత్డ్రా చేస్తే కొంచెం జాగ్రత్తగా చూసి అయితే అడ్రస్ అండ్ మెమో చూసి అయితే ఇవ్వాలి, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫీ ఎంత తీసుకున్నారంటే ఇక్కడ చూడండి, మనం 0.4 అలాగా వేసాం, 0.3 అయితే వేసాం కాబట్టి 4 వేసాను అనుకుంటున్నాను, నాకు కూడా ఐడియల్ క్లారిటీ అయితే. ఇక్కడ 0.27 అవుతుంది. ప్రజెంట్ అయితే కట్ చేస్తారు. ఒక 0.1 ఉంటే చాలు, ఒక $2, $1.5 ఉంటే చాలు. సో మీరు డైరెక్ట్ ఈ అడ్రస్కి తీసుకొచ్చినా ఓకే, లేకపోతే ఇక్కడ మీరు బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ ఈ టాన్ నుంచి తీసుకొచ్చినా కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో ఈ టాన్ నుంచి మనం వేరే ఎక్స్చేంజ్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి, ఓన్ రిస్క్ అయితే ఏం చేయకండి. వేరే ఎక్స్చేంజ్ చేస్తే విత్డ్రా ఫండ్ అయితే ప్రాబ్లం అవుతుంది. ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ ఉన్న నాట్ కాయిన్ని ఇక్కడ చూడండి, బైబిట్లో మనకి సక్సెస్ అయితే అయింది. సో ఈ విధంగా ఉంది. సో జాగ్రత్తగా అయితే ఇవ్వండి. సో ఇప్పుడు మనం బైబిట్ యాప్ అయితే వెళ్తున్నాను. సో నాట్ కాయిన్ అయితే నాకైతే రిసీవ్ అయితే అయింది. ఓకే, సో ప్రజెంట్ మీకు అయితే వచ్చేసింది కాబట్టి ఇక్కడ బ్యాక్ అయితే వచ్చింది. ఫాస్ట్ దీన్ని ట్రేడ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇంకా ఇక్కడ చేసిన సేమ్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ నేను సేల్ అయితే కొడుతున్నాను. ఇక్కడ ఉన్న అమౌంట్ ఇక్కడ చూడండి, ఇప్పుడే తగ్గిపోయింది రేట్ అనేది.
మా లిమిట్ తీసేసి మార్కెట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ 100% పెట్టేయండి. ప్రజెంట్ ఇక్కడ వెయిట్ చేయండి. నాకు అక్కడ కొంచెం అమౌంట్ అవుతుంది యూజువల్లీ, దీన్ని నేను వేరే రకంగా చేంజ్ చేస్తాను. సో నో ప్రాబ్లం, ఇది $10 ఉంది ఆల్రెడీ, ఇప్పుడు $42 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ సేల్ నాట్ యూజువల్లీ పెట్టుకొని సేల్ కొట్టి సేల్ నాట్ అయితే కొట్టండి. మొత్తం వచ్చేసి మీకు $42 నాకైతే ఇక్కడ దీంట్లో వచ్చేసింది. ఇక్కడ $42 వాల్యూ అయితే ఏంటని చూద్దాం ఒకసారి. 42 × 83 3,400 486 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ఉంటుంది. సో నాట్ కన్ అయితే సింపుల్ అయితే మన సేల్ అయితే వేసేసాం. సో కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ ఉన్నా, సో చాలామంది ఇక్కడ మనకి పేమెంట్ ప్రూఫ్స్ అయితే పెట్టారు. సో ఈ విధంగా వీళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఇప్పుడు టాన్కెన్లో చాలామంది 25,000 కాయిన్స్ ఉన్నాయి, 10,000 కాయిన్స్ ఉన్నాయి. మీకు కూడా ఒక $100 $200 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఈసారి అయితే చాలా ప్రాఫిట్ అయితే వచ్చింది అందరికీ. సో మిస్ అయితే అవ్వకండి ఎనీ ఆఫర్ని లూట్. ఆల్రెడీ మీకు నెక్స్ట్ లూట్ అయితే మీకు ఆఫర్లు అయితే పెట్టాను, టెలిగ్రామ్ బోర్డ్స్ అన్నది. సో మిస్ అయితే అవ్వకండి. ఈ వీడియో తింటే గైస్ ఇంకా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవుతామండి. టాన్ ప్రాసెస్ అయితే మీరే చేసుకోవాలి.